రమణ మహర్షికి సర్కోమా వచ్చింది, పుండు పుట్టింది. పుండు పుడితే ఆపరేట్ చేశారు. ఒక మాట, రెండు మాటలు, మూడో మాట ఆపరేట్ చేస్తుంటే ఒక ముసలాయన వచ్చాడు. వచ్చి, భగవాన్ అసలు మీరు ఎందుకు దాన్ని ఆపరేట్ చేయించుకున్నారు? దాన్ని ముట్టుకోకుండా ఉండవలసినది, రాచపుండు, దాన్ని కోసిన కొద్దీ పెరుగుతుంది, ఎందుకు కోశారు అన్నారు. అంటే ఆయన నవ్వేసి అన్నారు, కానివ్వండి, డాక్టర్లు అది రాకుండా చేస్తామంటున్నారు, అది ఎన్ని మాటలు కోస్తారో చూస్తాను, మళ్ళీ పుడతానంటోంది, చూస్తాను ఎవరు గెలుస్తారో అన్నారు. ఆత్మసాక్షిగా తన దేహమునకు పుండు పుట్టిందనేవారు కాదు, పుండుకు పుండు పుట్టిందండోయ్ అనేవారు. ఇదే బాధించడానికి వచ్చింది, ఇదో పుండు, దీనికో పుండు, పుండుకు పుండు వచ్చింది అనేవారు ఆయన. అలాంటి జ్ఞానిని ఇంకా మీరు ఎలా బాధ పెడతారండి? ఆయన బాధలకు కూడా సాక్షి తప్ప ఆయన బాధ కాడాయన. కాబట్టి జ్ఞానికి బాధ లేదు, మరణము లేదు. అజ్ఞానికి బాధలు ఉంటాయి, మరణాలు ఉంటాయి. ఎందుకుంటాయి? ఇదే నేనంటారు కాబట్టి. ఇదే నేనన్నవాడు